జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం సాయంత్రం మెట్పల్లి పట్టణ మండలానికి చెందిన 63 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోటాలో మంజూరైన ఇందిరా మహిళా ప్రొసీడింగ్స్ ను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లబ్ధిదారులకు అందజేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీసులో ఎమ్మెల్సీ అంజిరెడ్డి ప్రెస్ మీట్ లో అంజిరెడ్డి మాట్లాడుతూ ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ నడిచినప్పుడు గతంలో 10,000 ఎకరాల్లో చెరుకు పండించేవారని 2000 నుండి 3,000 మంది పనిచేసేవారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి తప్పించుకు తిరిగారని ఆయన తెలిపారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మహిళా సంఘాలకు చీరలు, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపించేశారు. చిగురు మామిడి, సైదాపూర్ మండలాల్లో కలెక్టర్ పమేల సత్పతితో కలిసి మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసి ఇంటింటికి వెళ్లి మహిళా సంఘాల బొట్టు పెట్టి చీర పెట్టాలని సూచించారు. జల సౌదాలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో గౌరవెల్లి ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపడానికి, కాలువలు తవ్వడానికి, భూసేకరణకు సంబంధించి అవసరమైన నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అంగీకరించారని చెప్పారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అదనపు ఎస్పీ శేషాద్రి రెడ్డి ఇది వరకు వెమ్లవాడలో ఏఎస్పీగా పనిచేశారు.